ఆంధ్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పీబీజీపల్లె రామసముద్రం పంచాయతీల సరిహద్దులో వెలసిన శ్రీ కనక రుద్రమ్మ తిరునాళ సందర్భంగా ఈ నెల 13వ తేదీన రైల్వే కోడూరు నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులు పుల్లంపేట టీడీపీ నాయకులు దొంతు శివయ్య ఆధ్వర్యంలో భక్తాదులకు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. నేను పద్మశాలి సంఘం రైల్వే కోడూరు నియోజకవర్గ అధ్యక్షులు మరియు పుల్లంపేట మండలం టీడీపీ మండల నాయకుడిని. 1921వ సంవత్సరంలో ఇండియా లెవెల్లో పుల్లంపేటలోనే పద్మశాలి సంఘం నూకల వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినది. మా సంఘాన్ని చూసుకొని ఇతర కులాల వాళ్ళు ఇండియా లెవెల్లో సంఘాలు స్థాపించబడినవి. మేము ఇక్కడ పుల్లంపేట మండలంలో ఆయన జ్ఞాపకార్థము ఆయన చేసిన కృషి దానివల్ల మేము 2014 నుంచి ఈ చల్లని కనకదుర్గమ్మ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం ఆధ్వర్యంలో మేము అన్నదాన కార్యక్రమాలు అవి 2014 నుంచి 2019 ఘనంగా నిర్వహించినాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ బ్రేక్ జరిగినది. ఇప్పుడు మళ్ళీ 2025వ సంవత్సరం చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం, ఒక 150 లీటర్ల పెరుగు, 10,000 వాటర్ ప్యాకెట్లు ఈ సంవత్సరం అమ్మవారి చల్లని నీళ్ళలో జరిపించడం జరిగినది. ఎండి వచ్చి భోగ రవికుమారు, వాళ్ళ భార్య శ్రీమతి శ్రీదేవి గారు మరియు మా సంఘం తరఫున దొంతు శివయ్య నేను మరియు ఆలయ కమిటీ సభ్యులు వారి సహకారంతో మరియు ముఖ రూపానంద కుటుంబం వారి సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజలకు మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.